వెల్కమ్ టు హేమన్ న్యూ కిచెన్. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు తీసుకొని ఉప్పు, పసుపు, కారం వేసి చేప ముక్కలకు బాగా పట్టించాలి. ముక్కకు పట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు దోరగా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి అడుగంటకుండా బాగా కలపెట్టుకోవాలి. ఆ గరిటెతో కలబెడుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపు ఆల్రెడీ మనం చేప ముక్కల్లో కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. కొన్ని కరివేపాకు, ఉప్పు, కారం, టమాటా ప్యూరీ కూడా వేసి అడుగంటకుండా మంట సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం కలితిప్పుకోవాలి. కలితిప్పిన తర్వాత ఆల్రెడీ ఉప్పు, పసుపు, కారం కలిపి ఉంచుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటిగా సర్దుకుంటూ ఉండాలి. ఇలా చేప ముక్కలన్నీ సర్దిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. గరిటెతో ఒకసారి ముక్కలను సరిచూసుకోవాలి. ఇక గరిట పెట్టకూడదు. 15 మినిట్స్ చేపల పులుసు ఉడికించిన తర్వాత మిరియాలు, చెక్క, లవంగం, యాలకులు పౌడర్ వేసి చేతితో ఒకసారి కుదుపుకోవాలి. గరిట మాత్రం పెట్టకూడదు. సాల్ట్ చాలకపోతే ఈ టైంలోనే చూసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ.